మౌనముగా బాధను భరించుట. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 61వ వచనం. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 12 నుండి 14, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 56వ వచనం, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 3-5 లేఖనముల ఆధారంగా నీవు యూదుల రాజువా అన్న ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. తనను నిష్కారణంగా అన్యాయంగా నిందిస్తున్నారని తెలిసిన వారికి జవాబు ఇవ్వలేదు. కనీసం స్వీయ రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ ప్రయత్నం కూడా చేయలేదు. మెస్సయావు నీవేనా అన్న ప్రశ్నకు మాత్రమే అవును అను బదులిచ్చాడు. ఇలా నోరు మెదపడానికి ప్రయత్నం చేయలేదంటే లేఖనము నెరవేరునట్లు శ్రమలను ఓర్చుకోవాలి. సకల జగత్తును పాప విముక్తులను చేయాలనే తండ్రి దేవుని సంకల్పం కోసం ఈ శిలువ మ్రానును మౌనముతో ఆహ్వానించాడు క్రీస్తు. మనపై వస్తున్న నిరాధార ఆరోపణను ఎలా స్వీకరిస్తున్నాం? పవిత్రత అనున్నది ఆరోపణలను స్వీకరించే సామర్థ్యం. అన్ని పరిస్థితుల్లో మౌనం వహించడంలోనూ దాగి ఉంది. మానవుల రక్షణ కార్యములో తన దైవ బలాన్ని నిరూపించడం గాని, దూతలను పంపి వీరిని తుదముట్టించే బలప్రయోగం కానీ చేయలేదు. క్రైస్తవుల జీవితాలలో క్రీస్తు నామమున ఆరోపణలు సర్వసాధారణం. క్రైస్తవత్వం ఆరోపణముల మయం. నేటి సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి విషయాలలో చాలా చురుకుగా పనిచేస్తాయి. వాస్తవాలను దాచి అవాస్తవాలను ఎత్తుచూపుటలో ముందు వరుసలో ఉన్నాయి. ప్రధానంగా క్రైస్తవ మిషనరీస్ చేస్తున్న ప్రేషిత కార్యాలు, విద్య, వైద్య, సామాజిక, రాజకీయ రంగాలలో అందిస్తున్న తోడ్పాటును ప్రజలకు చేర్చకుండా నిరాధారమైన వార్తలను ప్రచురించడానికి వెనుకంజ వేయడం లేదు. ఎంతో మంది ఆధారాలు లేని ఆరోపణల వల్ల జైలులో ఉన్నారు, మరణిస్తున్నారు కూడా. క్రీస్తు కోసం, దైవరాజ్యం కోసం, సువార్త విలువల కోసం మనం మౌనంగా భరించే బాధకు చాలా విలువ ఎక్కువ మరియు పదునెక్కువ. ఆలస్యమైన సత్యము మాత్రమే అంతిమంగా గెలుస్తుంది. క్రీస్తే సత్యము, క్రీస్తు నందే జయము. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.